నమస్తే అండి. అదే సార్ 2 నెలల గ్యాప్లో ఏంటి సార్ పెళ్ళి క్యాన్సిలా? ఈ సినిమాలో ఒక చిన్న ఇదండి. ఏంటి పెన్సిలా? పెన్సిల్ అన్న పెన్సిల్ ఏంటి సార్? ఇది సత్య క్యారెక్టర్ అంటుందండి సినిమాలో సత్య క్యారెక్టరా? పెన్సిలా? బేసిక్గా ఒక సినారియోలో బేసిక్గా ఏంటంటే అభినవ్ని అంటాడు, ఒకసారి పెన్సిల్ అన్న అంటే ఇడిపెళ్ళి క్యాన్సిల్ అంటాడు. పెన్సిల్ అనిపిస్తుంది. అదే టీ షర్ట్ ఇప్పుడు. ఓకే ఓకే, నేను ఏదో ముందు క్యాజువల్గా వేసుకొచ్చారేమో అనుకున్నాను. లేదు. ఏం సార్ బాగా డిలే చేశారు ఈ సినిమాని? అంటే యాక్చువల్గా బై ఫెబ్కి ఆల్మోస్ట్ అయిపోయిందండి. బట్ ఏంటంటే ఫస్ట్ నుంచి కాన్షియస్ ఎఫర్ట్ ఏంటంటే ఓటీటీ క్లోజ్ అయిన తర్వాత వద్దాం అనేది వెరీ కాన్షియస్ డెసిషన్ అండి. సో మేము చూపించడం జరిగింది, దే సా ద ఫిలిం. సో వాళ్ళ సైడ్ కొన్ని డిలేస్, సో మాకు కావాల్సిన ఇట్ ఈస్ లైక్ బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తూనే ఉంది. బట్ వాళ్ళు ఒక 2-3 టైమ్స్ చూసాక దే క్లోజ్డ్ ఇట్. అంటే మీ సినిమాలు కొంచెం చాలా అకేషనల్గా రేర్గా వస్తాయి. బట్ ఈ సినిమాకి ముందు నుంచి ఇండస్ట్రీ సర్కిల్లో కొంచెం సినిమా బాగా వచ్చింది అన్న మాట అయితే అనిపిస్తుంది. నో అంటే యాక్చువల్గా మీ యూనిట్ చెప్పడం వేరు. యూనిట్ ఎవరు, మన సినిమా ఎవరైనా సరే నేను తీసిన నా సినిమా బాగా వచ్చిందండి, సినిమా బాగా వచ్చింది, మీరు చూడండి బాగుంటుందని అంటాం. బట్ ఇండస్ట్రీలో ఇన్నర్ సర్కిల్లో సుందరకాండ్ సినిమా బాగా వచ్చిందిట అని చెప్పి ఒక టాక్ అయితే లేదండి. అంటే బేసిక్గా ఏంటంటే యాక్చువల్ ఒరిజినల్గా కమ్బ్యాక్ ఈ సినిమా కోసమే డిజైన్ చేసుకుందాం. అంటే దాని మధ్యలో ప్రతినిధి 2 భైరవం వచ్చాయి కానీ, బట్ ఒరిజినల్గా 2023లో స్క్రిప్ట్ వర్క్ చేసి రెడీ చేసిన స్క్రిప్ట్ ఇదే. అండ్ అంటే డే ఇన్ డే అవుట్ కూర్చొని డెవలప్ చేసుకున్న కథ ఇది. సో ఆ పాజిటివిటీ స్ప్రెడ్ అయినట్టు ఉందండి. యాక్చువల్గా చెప్పాలంటే ఇదే పర్ఫెక్ట్గా మీ జానర్ సినిమా అనుకోవాలి. ఇదే అవును, మీరు సోలో ఈ టైప్ ఆఫ్ సినిమాల్లో. అవును, ఈ జానర్ యాక్చువల్గా ఎక్కువ అప్రిసియేషన్ వచ్చింది కానీ తర్వాత ఈ జానర్లో చేయలేదు. ఏంటి సార్ అసలు సుందరకాండ్ టైటిల్ అంతా వదిలేండి, టైటిల్ దూరంగా పెట్టుంటారు. సినిమా ఏంటి అసలు బేసిక్గా? టైటిల్ కూడా దగ్గరగానే ఉంటుందండి. అంటే సుందరకాండ్ అంటే మంచి, అంటే నాట్ దట్ ఒరిజినల్ ఇది కానీ ఇట్ ఈస్ లైక్ అ బ్యూటిఫుల్ స్టోరీ దాని మీనింగ్. సో వెరీ ఇంట్రెస్టింగ్ ఐడియా చెప్పాడండి. ఫస్ట్ లైన్ ఊరికే తను వెంకటేష్ నాతో ఆల్మోస్ట్ ఒక 5-6 years నుంచి ట్రావెల్ అవుతున్నాడు. తను ఫస్ట్ వేరే కథ చెప్పాడు, అది వర్కౌట్ అవ్వలేదు. దాని తర్వాత 2018-19 నుంచి హీస్ బీన్ ట్రావెలింగ్. సో మేము వేరే స్క్రిప్ట్స్ వర్క్ చేసాం. బట్ అదేంటంటే బడ్జెట్ ఆల్మోస్ట్ 25-26 crores అవుతుంటే, సరే అది కాదు, ఏదైనా చిన్న ఐడియా అవుట్ చేద్దాం, కాంపాక్ట్ ఫ్యామిలీ జానర్ బేస్డ్ అని చెప్పి అనుకున్నప్పుడు ఈ ఐడియా చెప్పినప్పుడు ఫస్ట్ కంగారేసింది, ఇదేంటి, ఇది ఎలా తీసుకుంటారు అనే ఒక చిన్న దీంట్లో. ఆ టైంలో పృథ్వీరాజ్ సుకుమార్ అంది బ్రో డాడీ అనే సినిమా రిలీజ్ అయింది ఆయన డైరెక్షన్లో, మోహన్ లాల్ గారు. అది చూసిన తర్వాత దట్స్ అ కాంప్లికేటెడ్ ఐడియా, అంటే కొంచెం ఇబ్బందికరమైన ఐడియాని ద వే హీ డెల్ట్ విత్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. సో చూసి ఈ ఐడియాని ఇలా డీల్ చేస్తే మాత్రం డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది, ఇలా ఏమైనా రాస్తా ఈ స్టైల్ ఆఫ్ రైటింగ్. సో తనకు చెప్తే హీ రోట్ ఒక 30 scenes రాసాడండి హీరో ఆర్క్తో. ఒక 30 scenes రాసిన తర్వాత ఇదేదో ఇంట్రెస్టింగ్ ఉంది, ఇదేదో వర్కౌట్ అయ్యేట్లాగా ఉంది, విల్ ఫినిష్ ద స్క్రిప్ట్ అని చెప్పి అలా కూర్చొని ఫినిష్ ద ఐడియా. అంటే స్పాయిలర్ కాకుండా కోర్గా ఏమైనా ఐడియా చెప్పాలంటే ఏంటి? ఇట్స్ అంటే ఒక 5 qualities కోసం ఒక 30 years దాటిన ఆ క్వాలిటీస్ ఎవరిలో ఉన్నాయని ఎత్తుక్కుంటున్న ఒక వ్యక్తి కదండి. సో అలాంటి ఒక అమ్మాయి కోసమే ఎదుగుతుంటాడు. సో ఏ పెళ్లి చూపులకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా హిల్ బి టెస్టింగ్ ఈ క్వాలిటీస్ ఉన్నాయి. 1, 2, 3, 4. సో ఆడికి మళ్ళీ ఏంటంటే అన్ని 5 క్వాలిటీలు ఉండాలి. సో అలాంటి ఒక టిపికల్ క్యారెక్టర్ అండి. సో అలాంటి వాడికి లైఫ్లో ఎలాంటి క్వాలిటీస్ లేని అమ్మాయి దొరికింది ఏంటి, ఎలాంటి సంఘటనలు జరిగాయి అనేది కదా. కాదు, మనం యూజువల్గా మనం దేనికోసం వెతుకుతుంటే దాన్ని రివర్స్ అవుతుంటుంది కదా. అంటే జనరల్గా ఏంటంటే కొన్నిసార్లు మనం ఒకదానికోసం వెతుకుతుంటాం, అది జరుగుతుందో లేదో తెలియదు కానీ ఆ ప్రాసెస్లో ఇంకో జర్నీ స్టార్ట్ అవుతుంది. సో అలాంటి ఒక టిపికల్ క్యారెక్టర్ అంటే. సో టోటల్ త్రూ అవుట్ కొంచెం ఫన్ ఉంటుందా బాగా?
ఇట్స్ ద హోల్ ఫిల్మ్ సిచ్యువేషనల్ అండి. కథకు అవేగా ఏది ఉండదు. సో చుట్టూ ఉన్న క్యారెక్టర్స్ కానీ ఇప్పుడు ఆల్ ద క్యారెక్టర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. కథలోంచి పుట్టే ఫన్ అంటే ఆడి సిచ్యువేషన్ వల్ల జనరేట్ అయ్యే లాఫే. ఫన్ హీరో క్యారెక్టర్ చుట్టూ ఆడి ఈ 5 క్వాలిటీల చుట్టూ సినిమా ఉంటుంది. ఎందుకంటే మీరు ఆ టోన్లో సినిమా తీస్తే కొంచెం బాగుంటుంది. మీరు ఇంతకుముందు ఉన్న అవును మీ సక్సెస్ ట్రాక్ చూస్తే అంటే డిఫరెంట్ ట్రై చేసాం కానీ దానికి కావాల్సిన స్కేలబిలిటీస్ కూడా కొన్ని సినిమాలకు ఇవ్వలేదండి. బట్ ఈ సినిమాకి ఏంటంటే ఆఫ్టర్ కోవిడ్ నేను అర్థం చేసుకుంది ఒకటి ఉందండి. అంటే యూ నీడ్ టు హ్యావ్ ద రైట్ విజువల్, ద రైట్ ప్యాకేజింగ్ ఒక సినిమాకి టు మేక్ ద ఆడియన్స్ కమ్ టు ద థియేటర్స్. అంటే ఇప్పుడున్న వేరీడ్ ఓటీటీ స్పేసెస్లో వచ్చిన అన్ని కంటెంట్ల మధ్యన ఆడియన్ని థియేటర్కి రప్పించడానికి యువర్ ఫిల్మ్ షుడ్ లుక్ బ్యూటిఫుల్. అంటే ఏదో ఒకటి ఎగ్జైట్ చేయాలి, అది విజువల్ అవ్వచ్చు లేకపోతే కంటెంట్ అవ్వచ్చు, ఏదో ఒకటి ఎగ్జైట్ చేస్తేనే ఆడియన్ అనే వాళ్ళు థియేటర్స్కి వస్తున్నారు. సో యూ నీడ్ టు ప్యాకేజ్ ఎ ఫిల్మ్ వెరీ వెల్. అంటే ఇట్ మైట్ బీ అ ఇంట్రెస్టింగ్ ఐడియా ఆర్ గ్రేట్ ఎక్స్పాన్సివ్ విజువల్స్, ఏదో ఒకటి ఎగ్జైటింగ్ ఉండాలి. బట్ అది కూడా ఇలాంటి సినిమాలకైతే టాక్ ఇంపార్టెంట్. అవును, టాక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈవెన్ అన్నీ షుడ్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్ అండ్ ఈవెన్ ద విజువల్, సౌండ్, యాక్టర్స్ అన్నీ కాంప్లిమెంట్ చేస్తేనే కుదురుతుంది. సో దట్ ఈస్ వన్ థింగ్ వెరీ కాన్షియస్గా తీసుకున్న డెసిషన్ అండి ఈ సినిమా క్యాస్టింగ్ దగ్గర నుంచి అంతా. దీనికి మరి సాంగ్స్ వరకు ఏం చేశారు దీనికి? అవి కూడా సిచ్యువేషనల్ అండి, అన్ని కథలోనే ఉంటాయి సాంగ్స్, నాట్ అవే ఫ్రమ్ ద స్టోరీ. వి షార్ట్ ఇన్ ఇక్కడే హైదరాబాద్, వైజాగే మొత్తం సినిమా చేసాం. సో ఆల్ ద సాంగ్స్ ఆర్ ఆల్సో అది కూడా ప్లస్ అవ్వాలి కదా విజువల్గా. అంటే నాకు తెలిసి సినిమా తర్వాత ద సాంగ్స్ ఇంకా ఎక్కువ హిట్ అవుతాయి అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు విన్న వాళ్ళ వరకు దే లైక్ ద సాంగ్స్. బట్ మై థింగ్ ఇస్ ఏంటంటే బికాస్ విజువల్స్ యాడ్ అయ్యి సిచ్యువేషనల్ టైంలో సాంగ్ వచ్చినప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక పీపుల్ లైక్ ద సాంగ్స్ మోర్ అనే ఫీలింగ్. ఇప్పుడు మీకు పేరు తెచ్చిన సినిమాలు కావచ్చు, మీ సక్సెస్ఫుల్ దీంట్లో మీరు ఎమోషన్ పార్ట్ కూడా బాగానే పండించిన సందర్భాలు ఉన్నాయి. అవును, బట్ దీంట్లో ఎమోషనల్ కంటెంట్కి ఏమైనా ఛాన్స్ ఉందా? ఇట్ ఈస్ నాట్ టూ మెలో డ్రామా అయితే ఉండదండి. ఇట్ విల్ బీన్ వెరీ మరీ అలా లైటర్ వే కూడా ఉండదు, కావాల్సినంత అయితే ఉంటుంది. అలా అని చెప్పి ఓ మెలో డ్రామా అలా అంత అయితే ఏమి ఉండదండి. ఇట్ విల్ బీ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద ఫిలిం. ఆడి సినారియోస్లో ఎంతవరకు కావాలో అంతవరకు అయితే డెఫినెట్గా ఉంది. భైరవం సినిమా ఏమైనా డిసప్పాయింట్ చేసిందా? లేదండి, అంటే డెఫినెట్గా ఆడియన్స్ వరకు అయితే సినిమా వెళ్ళిందండి. అంటే ఐ వోంట్ సే ఇట్ ఈస్ లైక్ అ మ్యాసివ్ బ్లాక్ బస్టర్ అని నేను చెప్పను కానీ బట్ డెఫినెట్లీ ద ఫిలిం చాలా రోజుల తర్వాత అంటే ప్రతినిధి 2 అసలు వచ్చిందిరా అని కూడా ఎవరికి తెలియదు. సో బట్ భైరవంతో ఏంటి అంటే లాట్స్ ఆఫ్ పీపుల్ saw me back on screen. So that is an advantage. అంటే నా వరకు అయితే ఐఎమ్ హ్యాపీ విత్ భైరవం. ఇప్పుడు మీ క్యారెక్టర్కి దీని మీ మేకోవర్కి మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి భైరవం కానీ? నో అంటే యాక్చువల్గా అసలు అంత అరే బాగుంది ఈ టైప్ ఇంకా ట్రై చేయను కానీ లేకపోతే ఎందుకు ఈ క్యారెక్టర్ చేసామని కానీ బయసి ఇలాగా అంటే ఇండస్ట్రీ నుంచి అంత అంటే చూసిన వాళ్ళు ఫ్రెండ్స్ వరకు అందరికీ దే లైక్ డెట్. బట్ రెగ్యులర్ ఆడియన్స్ అయితే ఇంకొంచెం ఉంటే బాగుందనే ఫీలింగ్లో ఉన్నారు. ఫ్యూ పీపుల్ హూ అంటే మనల్ని బాగా ఇష్టపడే వాళ్ళకి ఏంటంటే ఎందుకన్నా అంటారు ఇలా చచ్చిపోయి వేసుకొని. బట్ ఏంటి అంటే ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ సినిమా. నేను తమిళ్ చూసినప్పుడు ఆ క్యారెక్టర్కి ఎగ్జైట్ అయ్యాను అండ్ ఇక్కడ చేసినప్పుడు కూడా ఐ వాజ్ హ్యాపీ. అంటే డెఫినెట్గా ఏంటంటే ఫైనల్ అవుట్పుట్ చూసినప్పుడు తమిళ్కి తెలుగుకి ఏదో మిస్ అయిందనే ఫీలింగ్ ఈవెన్ యాజ్ అన్ ఆడియన్స్ నాకు ఉన్నింది. తమిళ్లో చూసినప్పుడు వచ్చిన ఒక వావ్ ఫ్యాక్టర్ తెలుగులో మిస్ అయిందనే ఫీలింగ్ నాకు ఉన్నిందండి. రిలీజ్ ముందా? నేను రిలీజ్ ముందు చూడలేదండి. సో నేను చూసుంటే దాన్ని ఏదో కరెక్ట్ చేసి ఉండేవాళ్ళు. అంటే ఫ్యూ ఫిల్మ్స్ యూ కాంట్ ఈవెన్ కరెక్ట్ అండి. అంటే ఆర్కల్ మీదే ఉంటుంది కదా, అంటే ఎక్కడో ఏదో మిస్ అయిందండి సినిమాలో. దట్ వాజ్ లైక్ రిలీజ్ తర్వాత అనిపించింది. బట్ దాన్ని ఐడెంటిఫై చేయగలిగారా మీరు? అంటే ఫ్యూ థింగ్స్ లైక్ తమిళ్లో ద బాండింగ్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఇస్ మచ్ స్ట్రాంగర్. తెలుగులో చిన్న లైటర్ వేలో ఉండిందేమో అనే ఫీలింగ్ అవుతుంది. ఆ కనెక్టివిటీలోనే ద హోల్ స్టోరీ ట్రావెల్స్.
అది ఇంకొంచెం చేసుంటే బాగున్ను అనే ఫీలింగ్ అయితే వచ్చింది. కానీ ముందు చూస్తుంటే కొంచెం ఏమైనా ఛాన్స్ ఉండేదేమో కరెక్ట్. అంటే జనరల్గా నేను త్వరగా ఇఫ్ ఐఎమ్ ద ప్రొడ్యూసర్ రేపు కూర్చొని ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ అండ్ ఎవ్రీథింగ్ ఏదైనా అవ్వచ్చు, ఐ కాన్స్టెంట్లీ టాక్ అండి. మీరు గతంలో కూడా మీరు టీంతో వర్క్ చేయించుకోవడం, మీ స్క్రిప్ట్లు కానీ ఇవన్నీ మీకు అలవాటు ఉంది కదా? ఉందండి. అంటే విజయ్ ఇస్ అ సీజన్ డైరెక్టర్, ఆల్రెడీ 2 సినిమాలు చేశాడు. సో తన డెసిషన్ మీద వదిలేశాను. ఇది చూసారు అలాగా? సుందరకాండ ఐ బీన్ ఫాలోయింగ్ అప్ ఎవ్రీ డే. అంటే ఆల్మోస్ట్ సీన్ పేపర్ మీద ఎడిట్ చేసామండి. అంటే లిటరల్గా మేము ఫస్ట్ షెడ్యూల్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 45 మినిట్స్ ఫుటేజ్ వచ్చింది ఫస్ట్ హాఫ్. అప్పటికి ఇంకా తీయాల్సింది 1 hour 10 minutes ఉన్నది. సో లెంత్ ఇష్యూ గ్యారంటీగా టేబుల్ మీద వస్తుందని చెప్పి డైరెక్టర్ ఎడిట్ రఫ్ కట్ అవగానే వచ్చి, అదే సార్ ఇలా లెంత్ ఇంత వచ్చింది, ఇంత వస్తుంది అంటే వి లిటరలీ సాట్, రీరోట్ వితౌట్ ఎసెన్స్ పోకుండా, జర్నీ మిస్ అవ్వకుండా, ఫుటేజ్ని కట్ చేయకుండా ముందు స్క్రిప్ట్నే. ఎందుకంటే బేసిక్గా మనం షూట్ ఎంతైనా చేసేయచ్చండి. బేసిక్గా ఏంటంటే 40 minutes ప్లస్ 1 hour 50 minutes ఫస్ట్ హాఫ్ వచ్చేది. బట్ ద డైరెక్టర్ తను షూట్ అయిపోగానే ఎడిట్ చేసి ఇలా వచ్చింది సార్ ఏం చేద్దామంటే, వి సాట్ అన్వాంటెడ్ వన్ టు కట్ ద నెంబర్ ఆఫ్ డేస్ అండి. ఒకరోజు ఎక్స్ట్రా చేసినా ఇట్స్ అ బర్డన్ ఆన్ ఆల్ ఆఫ్ అస్. సో ఆ డబ్బులు కావాలంటే ఇంకో పబ్లిసిటీకో లేకపోతే ఇంకో వాంటెడ్ సీన్కో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనేది నా ఫీలింగ్. సో తను ఇమీడియట్గా వచ్చి నాతో మాట్లాడడం, మేమిద్దరం కూర్చొని మళ్ళీ ఏంటంటే వీ రీరోట్ ద లైన్ ఆర్డర్ అండ్ దెన్ హీ రీరోట్ ద సీన్స్ అగైన్, కొన్ని సీన్స్. సో తను రాసి మళ్ళీ పంపించి దెన్ వీ వెంట్ టు షూట్ అగైన్. కానీ ఇవాళ సినిమా ఇంతకుముందు 2 phases ఉండేదండి. సినిమా మేకింగ్ అదొక టాస్క్, రిలీజు సెకండ్ టాస్క్. బట్ రాను మేకింగ్ కన్నా రిలీజింగ్ పెద్ద టాస్క్ అయిపోయింది. అది పెద్ద టాస్క్ అయింది. ఇప్పుడు ఈ 2 టాస్కుల్ని మించిన టాస్క్ ఏంటంటే రిలీజ్ తర్వాత ట్రాలింగ్ తట్టుకోవడం. అది ఎవరు ఎందుకు ఏ మూలించి అటాక్ చేస్తారో తెలియదు, వాళ్ళు మోటో ఏంటో తెలియదు, అసలు ఎక్కడి నుంచి చేస్తారో తెలియదు. అంటే మీ దగ్గర ఇంకా దానికి మీరు టార్గెట్ అవ్వలేదేమో కావచ్చు. అంటే లక్కీగా ఏంటంటే, అంటే నా దాంట్లో నన్ను నేను సెల్ఫ్ ట్రాల్ చేసుకునే సినిమాలు ఉన్నాయండి కొన్ని. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే యూనివర్సల్ కథలు, అంటే సినిమాల పరంగా ఫెయిల్ అయ్యిండొచ్చు కానీ కథల పరంగా ఫెయిల్ అవ్వలేదు. అంటే కూడా డిఫరెంట్ స్క్రిప్ట్ సెలెక్షన్ చేసి, అంటే సినిమాలు మేకింగ్ వల్ల లేకపోతే మేము ఆ సినిమాకి రైట్ బడ్జెట్ ఇవ్వకపోవడం వల్ల కొన్ని సినిమాలు గ్రేట్ సక్సెస్ అవ్వాల్సిన గుడ్ ఫిల్మ్స్గా మిగిలిపోయాయి. అంటే ఇప్పుడు ప్రతినిధి లాంటి సినిమాకి కథ ఉంది, బట్ ఏంటంటే ఒక సీఎం కిడ్నాప్ చేశారన్నప్పుడు ఆ కేఆస్ అనేది పెద్దగా తీయాలి. దాంట్లో వీ ఫెయిల్డ్, వీ కుడెంట్ గెట్ మంచి పేరే వచ్చింది. అంటే అదే అంటున్నానండి, బికమింగ్ అ బ్లాక్ బస్టర్కి మంచి సినిమా అనడానికి చాలా డిఫరెన్స్ ఉంది. సో బేసిక్గా ఏంటంటే లక్కీగా ఏంటంటే, అంటే దెర్ ఆర్ ఫ్యూ ఫిల్మ్స్ నా దాంట్లో కూడా ఉన్నాయండి. అంటే ఒక బాలకృష్ణుడు అవ్వచ్చు, ప్రతినిధి 2లు, కొన్ని ట్రాల్ ఫిల్మ్స్ ఉన్నాయి. బట్ లక్కీగా ఏంటి అంటే వాటిలో కూడా కొంచెం కథ ఉండడం వల్ల మీ కపాసిటీ కాదు కాదు అదే అంటున్నాను. ఆ టైంలో అది పొలిటికల్ టచ్కి వెళ్ళిపోయింది. అంటే ఆ టైంకి, అంటే ఇప్పుడు మెంటల్ స్టేట్ ఆఫ్ మైండ్ ఒకటి ఉంటుంది కదండి, ఈ టైంకి ఇది చేస్తే వర్కౌట్ అవుద్దేమో అనే క్వశ్చన్ మార్క్స్ మీద కొన్ని చేస్తాం. సో దట్ ఈస్ ఓకే. అంటే బట్ మీ ఫస్ట్ సినిమా కావచ్చు, తర్వాత ప్రతినిధి కావచ్చు, సూర్య కావచ్చు, ఇవన్నీ కూడా మంచి డిఫరెంట్ అటెంప్ట్ చేస్తారు. అవును, అంటే వాటికి అదే అండి. ఇప్పుడు సినారియోలో ఏంటి అంటే, పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ జానర్ ఫిల్మ్స్. ఒకటే థ్రెడ్ మీద వెళ్ళే సినిమాలు కూడా జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారు. బట్ ఏంటంటే యూ నీడ్ టు మేక్ ఇట్ అ కమర్షియలీ వైబుల్ ఫిల్మ్. అంటే మనం సంబంధం లేకుండా సాంగ్స్ ఇవన్నీ నేను అనను, కానీ గ్లోరిఫైయింగ్ ఎమోషన్. అంటే ఇట్ మైట్ బీ త్రూ యాక్షన్, ఇట్ మైట్ బీ త్రూ ఫైట్స్, ఎమోషన్ సీన్స్ కానీ, అంటే యూ నీడ్ టు గ్లోరిఫై అ బిట్. ఇప్పుడు అసుర లాంటి మంచి సినిమా ఉందండి, బట్ ఏంటి అంటే ఆ రోజు మేము క్యాస్టింగ్ కొంచెం ఇష్యూ ఏంటంటే స్కేల్ ఆఫ్ ద సినిమాని కాంపాక్ట్ చేసాం. అదే సినిమాకి ఒక రైట్ బడ్జెట్, రైట్ క్యాస్టింగ్ ఇచ్చి ఉంటే ద ఫిల్మ్ విల్ లుక్ బిగ్గర్. దోస్ థింగ్స్ వీఆర్ కరెక్టింగ్ నౌ. బట్ కమింగ్ బ్యాక్ టు ట్రాలింగ్ చూస్తుంటారు, గమనిస్తుంటారు? చూస్తుంటారు. నాకు ఇట్స్ ఆల్ కామన్. దెర్ ఇస్ గుడ్ అండ్ బ్యాడ్. గుడ్ తీసుకుంటున్నాను, బ్యాడ్ కూడా తీసుకోవాలంటాను.
అంటే ఒక్కోసారి మరీ మాసివ్గా ట్రాల్ చేసేస్తున్నారు కదా, అంటే ఇష్యూ కూడా చాలా పెద్దగా చేసి. అంటే పర్సనల్ లెవెల్లో ఉన్నంత వరకు ఇట్ ఈస్ వెరీ హ్యాపీ టు టేక్ ఇట్. కానీ పర్సనల్కి వెళ్ళిపోతుంది కదా. దట్ షుడ్ బి కంట్రోల్డ్. అంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు రైట్ అబౌట్ సమ్మన్ ఆన్ అ పర్సనల్ లెవెల్. అవతలోడు అదే రియాక్షన్ ఇస్తే తీసుకోలేరు ఎవరు. సో దట్ షుడ్ బి కంట్రోల్డ్. బట్ హీరోలు కూడా హీరోలే డిజిటల్ టీములు పెట్టి అవతల వాళ్ళు మీరు ట్రాల్ చేస్తున్నారని ఇలాంటి మాటలు కూడా వినిపిస్తుంటాయి. ఓ హీరో డిజిటల్ పెట్టి ఇంకోటి హీరోని ట్రాల్ చేస్తుంటారని, ఓ హీరో డిజిటల్ టీం పెట్టి అవతల హీరోని ట్రాల్ చేస్తుంటారని. ఐ డోంట్ నో మచ్ అండ్ బట్ ఏంటంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. నా సినిమాకి అడగగానే ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ ప్రభాస్ గారిని అడగగానే సో మెనీ హీరోస్ ట్రైలర్ పోస్ట్ చేశారు. సో దర్స్ అ పాజిటివ్ ఎనర్జీ ఆల్సో. ఇప్పుడు వాళ్ళంతా మీకు సపోర్ట్ చేస్తారు. సో దర్స్ అ పాజిటివ్ ఎనర్జీ ఆల్సో. సి ఐవ్ ఆల్వేస్ బీన్ ఇన్ గుడ్ టచ్ అండి. అంటే కొన్ని సినిమాలు సినిమా పాడు లేకపోతే ఆడియన్స్ ఎలాగ రారు, చూడరు. బట్ కనీసం ఒక యావరేజ్ స్టేటస్కి వచ్చే లోపే బికాజ్ ఆఫ్ ట్రాలింగ్ తోటి చనిపోతున్న సినిమాలు కూడా ఉన్నాయి. దెర్ విల్ బీ అండి. అంటే ఇప్పుడు బేసిక్గా ఏంటి అంటే బాగుందంటే ఆ ట్రాలింగ్ చేసేవాడు కూడా బాగుందనే పెట్టాలండి, ఆప్షన్ లేదు. బాగున్నా కూడా ఇంకా వెతికి ట్రాల్ చేసి అంటే ఇప్పుడు 10% ఇప్పుడు నిజంగా సినిమా బాగుందంటే 10% ట్రోలింగ్ వోంట్ ఈవెన్ ఎఫెక్ట్ ద ఫిల్మ్. అంటే నువ్వు వాళ్ళు 50% వాళ్ళు ₹1,00,00,000 ఖర్చు పెట్టిన సినిమాని ఏ ₹1 కూడా ఇంపాక్ట్ చేయలేదు. బట్ ఇఫ్ ద ఫిల్మ్ ఇస్ బ్యాడ్, అదే లేదంటే బ్యాడ్ పర్సంటేజ్ ఎంత అన్నదాన్ని బట్టి, అంటే ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు బ్యాడ్ పర్సంటేజ్ ఒక 50-50గా ఉంది, లేకపోతే 60-40 ఉంది అనుకోండి. ఈ ట్రాలింగ్తో అది కాస్త బాగా అంటే ఇంకా దట్ వెళ్ళిపోతుంది. దట్ యూ క్యాన్ కంట్రోల్ కదా. ఇవాళ రేపట్లో ఇంకా 100% ఫుల్ ప్రూఫ్ సినిమా ఇవ్వాల్సి వస్తుంది. అంతే అండి. అంటే ఐ కమ్ ఫ్రమ్ అ పొలిటికల్ ఫ్యామిలీ. మాకు వీఆర్ యూస్ టు దిస్ ఫ్రమ్ చైల్డ్హుడ్. అంటే ఓన్లీ యు డూ 5 ఏళ్ళు 4 ఏళ్ళు నువ్వు మంచిగా చేసి ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల పీపుల్ దాన్ని భూతద్దంలో చూపిస్తారు. ఐ కమ్ ఫ్రమ్ దట్ బ్యాక్గ్రౌండ్. సో ఏంటి అంటే అలవాటు అయిపోయింది. అండ్ ప్లస్ ఏంటి అంటే డెఫినెట్లీ ఇఫ్ యూ కెన్ మేక్ అన్ ఇంపాక్ట్ ఎవరు ఆపలేరు. ఇప్పుడు నా సినిమాలకు కూడా చాలా జరిగాయండి. ఏంటంటే నెగిటివ్ ఇంపాక్ట్స్ కూడా జరిగాయి. డౌన్ ద లైన్ ఏంటి అంటే డెఫినెట్గా ఏంటంటే ఆ సినిమాలకి విజువలీ ఆర్ ఫ్యూ థింగ్స్ మిస్టేక్స్ ఉన్నాయి. మిస్టేక్స్ కూడా లేకపోతే ఆ సినిమాని ఎవరు ఆపలేరు. ఇప్పుడు సోలో అనే సినిమా నేనే చేశానండి. నువ్వు ట్రోల్ చేయి, నువ్వు కాలు పెట్టుకొని లాగేద్దు అన్నా సరే, ఇఫ్ ద ఫిల్మ్ ఇస్ అబౌవ్ పార్, నీకు మంచి సినిమా అంటే డెఫినెట్గా నో వన్ కెన్ స్టాప్ ఇట్. ఇప్పుడు భైరవం ఉందండి. ఆల్ ద రేటింగ్స్ ఆర్ నాట్ ఈవెన్ 2.75, అందరు 2.5లో ఇచ్చారు. బట్ స్టిల్ ద ఫిల్మ్ హ్యాడ్ 3 weeks రన్. అంటే అట్లీస్ట్ ఏంటంటే ఎగ్జిబిటర్ అనే అతనికి ఏదో ఒక రూపంలో డబ్బులు వచ్చాయి. సో ఈవెన్ సమ్ పీపుల్ మైట్ హ్యావ్ ట్రోల్డ్ ద ఫిల్మ్, సమ్ పీపుల్ మైట్ హ్యావ్ ఓన్డ్ ద ఫిల్మ్. బట్ ఏంటి అంటే దర్ ఇస్ సమ్ గుడ్ కాబట్టి అందరూ అట్లీస్ట్ డీసెంట్ రేటింగ్స్ ఇచ్చారు. దట్ ఆల్సో రిఫ్లెక్టెడ్. లేకపోతే ఆ 2.5 జనరల్గా 2.5 రేటింగ్ ఇస్తే సినిమా ఆ రోజుకి అయిపోవాలి. బట్ లేదండి, ఇప్పుడు 2.5 కూడా ఆడుతున్నాయి కదా. అంటే నేను 5 ఏళ్ళ గ్యాప్ కదండి. నాకు 2.5 అంటే సినిమా పోయిందని ఫీలింగ్లో ఉంటాను. ఆ రోజులు పోయాయి. ఇప్పుడు నేను 2.5 అంటే సినిమా పోయిందని ఫీలింగ్లో ఉంటాను. 2.5 వస్తే సినిమా పర్లేదు. 2.75 అంటే హిట్ అనమాట. 2.75 అంటే బ్లాక్ బస్టర్ అంటే సూపర్ అనమాట. అదే ఈ రేటింగ్లనే కాకుండా జనాలు వాళ్ళ ఇప్పుడు అనుకోవడం ప్రతి ఫ్యామిలీకి ఒక 4-5 వాట్సాప్ గ్రూపులు, ప్రతి ఫ్రెండ్ సర్కిల్కి గ్రూపులు, ఫేస్బుక్ గ్రూపులు. సో వాటిలో వచ్చే ఒపీనియన్ షేర్ మనకు తెలియదు యాక్చువల్గా. అవునవును. వాళ్ళు అక్కడ ఏం షేర్ చేసుకుంటారో మనకు ఐడియా. అంటే గుడ్ జరిగినా బ్యాడ్ జరిగినా రెండు అంతే ఇంపాక్ట్ ఉంటుంది. అంటే మీకు ఒక 10 years బ్యాక్ తీసుకుందామండి. ఈ రేంజ్ హీరోకి ఇంతే మార్కెట్, ఈ రేంజ్ హీరోకి ఇంత మార్కెట్ అని సెగ్మెంట్ వైజ్ డివైడెడ్ ఉండేది. మీకు ఇవాళ సినిమా బాగుందంటే ఏ హీరోకి ఎంత మార్కెట్ అనేది ఎవరు చెప్పలేదు. అందే అంటున్నాను, గుడ్ ఆల్సో ఇస్ దట్ బిగ్. 2 sides ఆఫ్ ద కాయిన్. మనం తీసుకోవాల్సిందే, ఆప్షన్ కూడా లేదు. నా దృష్టిలో హనుమాన్ లాంటి చిన్న సినిమా 100 కోట్లు కాదు 300 కోట్లు మార్కెట్ చేసి బిజినెస్ చేసిందంటే అంతే. ఇప్పుడు మావాతర్ నరసింహ అనే సినిమా కన్సిస్టెంట్గా అంటే బడ్జెట్కి రికవరీకి అసలు దెస్ నో ఇది. అంటే బాగుంది అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద హీరో ఎవరితో సంబంధం లేదండి. ఇఫ్ ఇట్ ఇస్ గుడ్ everyone is going and watching the film. If it is bad, no one is coming to theatres. మరి ఇందాక అన్నారు చిన్న తప్పు చేస్తే అదే కలుగు. అంటే 4 years
బాగా పాలించి లాస్ట్ ఇయర్లో తేడా వచ్చిందంటే అవుటేనా? అంటే చేసిన తప్పుని బట్టండి. అంటే సైజ్ ఆఫ్ ద మిస్టేక్ ఆల్సో మ్యాటర్స్. మిస్టేక్ పెట్టండి. ఇట్ మ్యాటర్స్. See, last 1 year is very crucial in any game. అంటే సినిమాలో క్లైమాక్స్ లాంటిది, సెకండ్ హాఫ్ క్లైమాక్స్ లాంటిది. అదే. సో ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. రాజకీయ పార్టీ రూలింగ్ కూడా క్లైమాక్స్ సెకండ్ పార్ట్ బాగుండాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. తప్పదు, హైస్ ఇవ్వాల్సిందే. కానీ అలా కాదులేండి, ఇవాళ రాజకీయ పార్టీలు అంటే జనాలు డే 1 నుంచి ఆశ పెట్టేసుకుంటున్నారు. లేదు అంటే వీ హ్యావ్ అ వెరీ షార్ట్ టర్మ్ మెమరీ అండి. డే 1 నుంచి ఏమిస్తావు నాకు, ఏమిస్తావు నాకు. అంటే ద లాస్ట్ 1 year ఇస్ వెరీ ఇంపాక్ట్ఫుల్. నమ్మినా నమ్మకపోయినా దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఆ పొలిటికల్ వాళ్ళని కూడా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఉంటాయండి, అంటే ప్రతిదానికి ఉంటాయి. ఇదే నేను ఇంకో 100 సార్లు లాస్ట్ టైం రోహిత్ మీద ఎవరికి అంత కోపం ఉండదు అనుకుంటాను. నాకు రోహిత్ అందరివాడిలాగా కనిపిస్తారు. అంటే రోహిత్ పక్కన ఇంకోటి ఉంది కదండి, ఇంటి పేరు, దానికి ప్రాబ్లం. నాతో ప్రాబ్లం లేదా, నా ఇంటి పేరుతో ప్రాబ్లం. అంటే ఇప్పుడు ఐ ఆన్సర్డ్ దట్ క్వశ్చన్. ఏంటి అంటే ఓన్లీ టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు సినిమాలు చేస్తారు అనే దానికి నేను ఆన్సర్ ఇచ్చాను. బట్ ఇవాళకి రాసేవాడు రాస్తుంటాడు దాని కామెంట్స్లోనే, టీడీపీ గవర్నమెంట్లో ఉంటేనే సినిమాలు చేస్తారు. మీరు అడిగారు, అదే దానికి 100 సార్లు ఆన్సర్ చెప్పాను. బట్ స్టిల్ ఏంటంటే అదే క్వశ్చన్ అనుకోకుండా అలా హ్యాపీ. అంతే. ఇప్పుడు ఇది యాక్చువల్ మీరు 23లో మొదలుపెట్టారు. ఎప్పుడు వచ్చింది అది? ఇప్పుడు అయింది. అది మాకు తెలియదు కదా. 23లో మొదలుపెట్టారు, దీన్ని స్క్రిప్ట్ చేస్తున్నారు, ఇదంతా చేసుకుంటూ వచ్చారు అని తెలియదు కదా. మాకు ఎలా అనిపిస్తుంది, అరే రోహిత్ అప్పుడు రాలేదు, ఇప్పుడు వచ్చింది. అదే అంతే అండి. బేసిక్గా ఏంటంటే కొన్ని సినిమాలు నేను 14లో రిలీజ్ చేసిన సినిమాలు కూడా ఐ వాజ్ షూటింగ్ ఫ్రమ్ 2012. అదే అవన్నీ ఏంటంటే వరుసగా వచ్చాయి. సో బేసిక్గా ఏంటంటే అది ఎవరికైనా క్యాలెండర్ ఇయర్ కౌంట్. అడిగిన వాళ్ళు తప్పు కాదు, మీ తప్పు కాదు. నథింగ్ ఇస్ అ మిస్టేక్. ఒకట్లేండి, మాటలు బయట అలాగే అనిపిస్తుంటాయి. అవును. ఇప్పుడు మీరు అన్నట్టు ఆ సిచ్యువేషన్ అలా తోసుకొస్తుందా, లేకపోతే ఆ సిచ్యువేషన్ అలా వస్తుందా, కానీ లేదా మీరు అన్నట్టు నా ఇంటి పేరుతో ప్రాబ్లం అని మీరు అన్నట్టుగా అలా అనిపిస్తుంది. నాకు దీనికి కూడా అనిపించింది యాక్చువల్గా. దీనికి కూడా అనిపించింది అంటే చిన్న సినిమాలు ఓటీటీ అవ్వట్లేదు, చాలా కష్టంగా ఉంది, టఫ్గా ఉంది. నాందేడ్ రావడం చాలా టఫ్గా ఉంది. బికాస్ ఆఫ్ నారా రోహిత్ వల్ల సుందరకాండ్కి ఓటీటీ అయిపోయింది. అంత అదేదో ఫెబ్లో అయిపోగొట్టేవాళ్ళు కదండి. ఆగస్ట్ వరకు ఆగడం అది వడ్డీలు. పాప మా ప్రొడ్యూసర్కైనా నేను వన్ ఆఫ్ ద పార్ట్నర్, నాకైనా వడ్డీలు వేస్ట్ కదా. అదేదో చేసుకునేది నేను ఫెబ్లో చేసేసుకునేవాడిని కదా. ఎందుకంటే వెరీ క్లియర్లీ స్టార్మా అండ్ హాట్స్టార్ దే వాచ్ ద ఫిల్మ్ థ్రైస్, ఒకసారి 2 సార్లు కాదు. ఇక్కడ చూశారు, బాంబే చూశారు, చెన్నైలో వాళ్ళు చూశారు. వీ వాంటెడ్ టు గో ద ఆర్గానిక్ వే. మా సినిమా బాగుంది, నాకు భయం లేదు, నేను చూపిస్తాను, మీరు చూసి డెసిషన్ తీసుకోండి. బట్ సినిమా బాగుంది కదా, దీనికి కొంచెం ముందుగానే షోలు వేయడం కానీ అలాంటిది ఏమైనా ఉందా? అంటే వీ ప్లాన్ అండి, బట్ ఏంటంటే కాపీ ఆల్మోస్ట్ లాస్ట్ మినిట్ వరకు. ఇంకా కాపీ ఏమన్నా అంటే బేసిక్గా ఏంటంటే లాస్ట్ మినిట్ వీ వాంట్ ద బెస్ట్ అవుట్ చెక్కుడే అండి. వీ వాంట్ గివ్ ద బెస్ట్ అవుట్పుట్ అంతే అండి. సో దానికి ఇంకా ప్రాబబ్లీ అనదర్ 2 days. 2 hours 17 minutes అండి. 17 minutes చాలా. అవి అంటే నాకంటే మా డైరెక్టర్ ఇంకా గొప్పడండి. అంటే మేము హాట్స్టార్కి వీళ్ళందరికీ 227 చూపించాం. అంటే దట్ వాజ్ ద ఫైనల్ అన్న దాని తర్వాత హీ రెడ్యూస్డ్ ఆల్మోస్ట్ 10 minutes. అంటే హీస్ బీన్ ట్రూ టు ద ఫిల్మ్. చూస్తుంటే గట్టి హిట్ కొట్టేలాగా కనిపిస్తున్నారు. హోప్స్ అండ్ ఫింగర్స్ క్రాస్డ్, వెయిటింగ్ అంతే. నో, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఐడియా. అదైతే ఆల్వేస్ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఐడియా, ఓన్లీ యాంగ్షియస్ అబౌట్ ఏంటంటే హౌ విల్ పీపుల్ రిసీవ్ ఇట్. ఈ మధ్యకాలంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్లు ఫెయిల్యూర్ అవుతున్నది చాలా తక్కువ. సామాజికంగా వచ్చిన మధ్యన ఏ వచ్చినా కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటూ వస్తే మాత్రం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మరీ పెద్ద సినిమాలు, ఫ్యాన్స్ సినిమాలు వస్తున్నాయి కదా, ఆ మధ్యలో వచ్చే సినిమా ఏదైనా ఉంటే వెరీ లైట్ హార్టెడ్ ఫిల్మ్స్ కూడా కావాలండి. అంటే వెళ్ళి సమ్ టైమ్స్ యూ జస్ట్ నీడ్ టు గో హ్యావ్ అ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ అండ్ కమ్ బ్యాక్ హోమ్. అదే బర్డెన్ తీసుకోకుండా. ఆ విధంగా కూడా సో ఐ థింక్ దట్ ఇస్ అన్ ప్లాన్ చేశారా? ఏదైనా కొత్తగా ప్లాన్ చేశారా? స్క్రిప్ట్స్ ఒక 4 బౌండ్ స్క్రిప్ట్స్ చేసి పెట్టామండి. సో మళ్ళీ వెంకటేష్ది ఒక స్క్రిప్ట్ ఇంతకుముందు దీనికంటే ముందు రాసిన స్క్రిప్ట్ ఒకటి ఉంది, 10 కోట్ల స్క్రిప్ట్. సో దట్ ఈస్ లైక్ విజువల్లీ ఇట్ విల్ బీ వెరీ బ్యూటిఫుల్ అండి. అంటే లొకేషన్స్తో సహా మొత్తం ద హోల్ ప్రీ వర్క్ ఇస్ డన్. అంటే డిఓపితో కూర్చొని కలర్ ప్యాలెట్స్ దగ్గర నుంచి మొత్తం రెడీ అది.
సో ప్రాబబ్లీ నెక్స్ట్ ఇయర్ అది స్టార్ట్ చేస్తాను. అండ్ ఒక లవ్ స్టోరీ ఒకటి, ఇంకోటి ఒక స్లైస్ ఆఫ్ లైఫ్ ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. స్క్రిప్ట్ ఒకటి నచ్చింది. అండ్ సార్ కేవీ రెడ్డి గారు అని చెప్పి వర్ధన్ అనే అబ్బాయితో పీరియడ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఒకటి చేస్తున్నాను. సో 1960s బ్యాక్ బాగుంటుంది. సో దట్ ఈస్ కమ్ అవుట్. అది బౌండ్ స్క్రిప్ట్ అయిపోయిందండి. అండ్ రీసెంట్గా ఒక రీఇన్కార్నేషన్ స్క్రిప్ట్ ఒకటి, అదొకటి విన్నాను. సో ఈవెన్ దట్ ఐ లైక్. సో స్టైల్ ఆఫ్ మగధీర ఇట్ ఈస్ లైక్ రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ బేస్డ్ అవుట్ ఇన్ ఫిక్షనల్ వరల్డ్ లాగా క్రియేట్ చేసేవాడు. సో అందరికీ తెలుసుకోవాల్సిన అంటే నిర్మాతలు రోహిత్ గారి దగ్గర మంచి అద్భుతమైన 4 స్క్రిప్ట్లు ఉన్నాయి. ఎవరు ఏ స్క్రిప్ట్ పట్టుకెళ్తారో పట్టుకెళ్ళాలి. బట్ ఇట్ విల్ బీ ఇంట్రెస్టింగ్ అండి. అంటే డే అంతా వీటి మీద ఉంటుంది యూజువల్గా, ఎక్కువ టైం అంతా దీన్ని. అంటే నాకు బేసిక్గా మామూలుగా పుస్తకాలు చదవడం ఇవి ఏం అలవాట్లేదండి. కానీ స్క్రిప్ట్ ఇస్తే ఇచ్చిన ఒక 2.5-3 అవర్స్లో మొత్తం బౌండ్ స్క్రిప్ట్ చదివేసి కరెక్షన్స్ చెప్పేస్తాను. అదైతే అలవాటు ఉంది. వేరే పుస్తకాలు కానీ ఏది అలవాట్లేదు. ఓన్లీ బౌండ్ స్క్రిప్ట్స్ ఒకటే చదువుతాను. మామూలు డే టు డే యాక్టివిటీ ఏముంటుంది? నేను ఆఫ్టర్నూన్ వరకు జిమ్ అవన్నీ చేసుకొని పోస్ట్ లంచ్ ఆఫీస్కి వస్తానండి. ఆఫీస్కి వచ్చి ఏదైనా నరేషన్స్ ఉంటే వింటాను, లేకపోతే ఉంటారు. ఇక్కడే ఉంటాను. ఇంటికి వెళ్తారా? ఎక్కడ 2-3 మంత్స్కి ఒకసారి వెళ్తాను అంతే. సో మోస్ట్లీ ఇక్కడే ఉంటాను. హైదరాబాద్ ఆఫీస్ ఇల్లే. ఈవినింగ్ పాలిటిక్స్ ఏం పట్టించుకోరు అంటే యాజ్ ఆఫ్ నో ఐఎమ్ నాట్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ పాలిటిక్స్ అని కాదు, అంటే ఏదైనా పనులని కానీ ఇవి అని కానీ ఎవరో ఒకళ్ళు వస్తుంటారు. ఎందుకంటే గవర్నమెంట్ ఉంది కాబట్టి మాకు ఈ పని చేసి పెట్టు, ఆ పని చేసి పెట్టు అని అడగడానికి, అలాంటివి ఏం పట్టించుకుంటారా? నువ్వు ఎవరైనా అడిగితే కన్సర్న్ ఎమ్మెల్యేకి కాల్ చేసి అటాచ్ చేస్తానండి. అయితే జెన్యూన్ అయిన కేసులు ఎమ్మెల్యేలు రిఫర్ చేస్తారు. డెఫినెట్గా. అంటే ఈ సమ్ పార్ట్ ఆఫ్ హెల్ప్ నేను ఏం చేయగలిగితే అది. పెదనాందాకేలో అంటే జనరల్గా అసలు ఆయన్ని జస్ట్ ప్రాబబ్లీ మా ప్రొడ్యూసర్ పెళ్లి ఇన్విటేషన్ కోసం కలిశానండి. అంతకుముందు మా పెద్దమ్మ గారి బర్త్డే అప్పుడు కలిశాను. ఐ మీట్ ఓన్లీ ఆన్ దీస్ అకేషన్స్ అంతే. వేరే వాటి మీద అసలు చాలా తక్కువ. లొకేషన్ కలుస్తుంటాను. అంటే ఐ మీటమ్ లైక్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ మంత్ కలుస్తుంటాను ఏదో ఒక విధంగా. లోకేష్తో కలిసి మీరు ఆల్మోస్ట్ కలిసి పెరిగారు కదా. లోకేష్ తోటి ఎక్స్పెక్ట్ చేశారా ఇంత ఒక పరిణితి చెందిన నాయకుడి కింద, ఈ ఒక లీడర్ కింద ఎమర్జ్ అవుతాడని? సి ఐడియాలజికలీ ఆయన ఏంటి అనేది వి ఆల్ నో. సి ఆయన థాట్ ప్రాసెస్ ఏంటి ఇదంతా మాకు తెలుసు. బట్ ఏంటి అంటే నేను చాలాసార్లు మామూలుగా అనుకుంటుండేవాడిని, సి ప్రాబబ్లీ ద లాంగ్వేజ్ ఇస్ అ బ్యారియర్ ఏమో. ఆయన ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ ఇస్తే అసలు ఆయన ఏంటో తెలిసేదేమో, ఈవెన్ బిఫోర్ 2019. అవును. బట్ ద చేంజ్ ఓవర్ వాట్ హీ క్రియేటెడ్ వాజ్ బిగ్, మ్యాసివ్. అంటే ఫ్రమ్ హిస్ డిక్షన్ కానీ, ద వే హీస్ క్యారింగ్ హిమ్సెల్ఫ్ కానీ, నాట్ ఓన్లీ డిక్షన్, అంటే దట్ ఆల్సో అంటే కంప్లీట్ మేక్ ఓవర్. దట్ బికేమ్ ఎ ట్రోల్ మెటీరియల్ కదండి, డిక్షన్ అండ్ హిస్ బాడీ, ఫిజికల్ అపియరెన్స్. అండి ఇప్పుడు కంటిన్యూగా మీతో 10 నిమిషాలు మాట్లాడినా, మీరు నాతో 10 నిమిషాలు మాట్లాడినా, ఎక్కడో ఒక టంగ్ స్లిప్ అవ్వడం అనేది, ఒక వర్డ్ స్లిప్ అవ్వడం కామన్ అది. బట్ ఇక్కడ ఏంటంటే మన దగ్గర దాన్నే పట్టుకుని దట్ ఈస్ అది ఏ లీడర్ అయినా, ఈ లీడర్ కదా, దట్ ఈస్ అ ప్లేస్ ఆఫ్ స్క్రూటినీ అండి. యు ఆర్ కాన్స్టెంట్లీ ఇన్ పబ్లిక్ అండ్ యూ నీడ్ టు బి అటెంటివ్. బట్ ఎవల్యూషన్ ఇస్ బిగ్. ఆయన మేకోవర్ చేసుకోవడం కానీ, అక్కడ మంగళగిరిని పట్టు కూర్చుని గెలవడం కానీ, అంటే జనరల్గా ఏంటంటే మనకు కోపం వస్తుంది, మనం ఓడిస్తే మనం ఇక్కడ నిలబడ్డా ఏంటి అనే ఫీలింగ్ వస్తుంది. బట్ ఆయన అక్కడే కూర్చొని ఆ 5 years కూడా ఏంటంటే ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్లీ ఇన్ టచ్. ఇప్పుడు అదొకటే కాదు సార్, నేనంటే కంటిన్యూ అబ్జర్వ్ చేస్తుంటాను కదా. ఇప్పుడు మిమ్మల్ని ఎలా అయితే సినిమాలో చూస్తుంటాం, బయట చూస్తుంటామో, పొలిటికల్ లీడర్లు కూడా టీవీలోంచి. బట్ ఇంకా ఆయన స్టార్ట్ చేసిన దానికి ఇప్పటికీ బాడీ లాంగ్వేజ్ చాలా. నాకైనా ఒక కొంచెం లేట్గా మెసేజ్ రిప్లై ఇస్తాడేమో అండి. బట్ కాన్స్టిట్యున్సీ నుంచి కానీ స్టేట్లో యూత్ లీడర్స్ దగ్గర ఎవరి మెసేజ్ వాళ్ళకే ఫస్ట్ రిప్లై వెళ్తుంది. మాకేమంటే సరే మనోడే తర్వాత పెట్టచ్చు, నాకు తర్వాత పెడతారేమో కానీ, బట్ ఎనీథింగ్ ఫ్రమ్ ద పబ్లిక్ హీ రెస్పాన్స్ ఇమీడియట్లీ. పబ్లిక్లోకి వెళ్తున్నప్పుడు ఒకటే కాదు, ఈ సీనియర్ లీడర్ల దగ్గర చూస్తున్నప్పుడు కానీ, పార్టీలో సీనియర్ లీడర్ల దగ్గర ఉన్నప్పుడు కానీ, అసలు అంటే యూజువల్గా స్టేజ్కి వస్తే ఎలా ఉంటుందంటే, నేను సీఎం కొడుకుని, నెక్స్ట్ కాబోయే సీఎం, ఒక తెలియకుండా మన బాడీ లాంగ్వేజ్కి ఇంజెక్ట్ అవుతుంది. బట్ అలాంటి దీని లేకుండా నా బాడీ లాంగ్వేజ్ చాలా బాగుంది అసలు. See, he's like he's evolved himself, and see now he knows. See,
వాట్ హీ వాంట్స్ టు డూ అనేది విపరీతమైన క్లారిటీ ఉన్న వ్యక్తుల్లో అది నేను అవుతాను అంటే అతని గోల్ ఏంటి, అది ఎంత దూరం ఉంది ఏంటి, ఒక అంత క్లారిటీ తోటి వాట్ హీ నీడ్స్ టు డూ హీ నోస్ వెల్. అదే అంటే మనం కొన్నిసార్లు క్లారిటీ లేకుండా వీ మైట్ బి థింకింగ్ బిగ్గర్, అవును. బట్ ఇవాళ సినారియోలో నేను ఏం చేయాలి అనేది ఆయనకు ఉన్నంత క్లారిటీ నాకు తెలిసి ఎవరికి లేదు ప్రస్తుతానికి. చాలా అండ్ హీ నోస్ హిమ్సెల్ఫ్ వెరీ వెల్. మరి ఫ్యామిలీకి ఏం చూపిస్తున్నారు సినిమాని? ముందుగా చూపిస్తాను, చెప్తాను. అంటే ముందు చూస్తారో లేకపోతే ఎప్పుడు చూస్తారంటే ప్రాబబ్లీ కానీ ఫంక్షన్ ఏం చేసి పిలిస్తే బాగుంటుంది కదా. అంటే మ్యాక్సిమం ట్రై చేస్తానండి, బట్ ఓకే ఇఫ్ బాలయ్య గారిని కానీ బాలయ్య గారిని కూడా అడుగుతానండి. ఐ విల్ ట్రై టు గెట్ బాలయ్య గారు అట్లీస్ట్. అంటే మీ ఫ్యామిలీలో బిగ్ ఫిగర్స్ ఉన్నాయి కాబట్టి సినిమాటిక్గా బాలయ్య గారు కానీ లేకపోతే పొలిటికల్గా లోకేష్ వీళ్ళు కానీ మీరు వాళ్ళని లేదు సినిమాకి మరింత బద్ది తీసుకురావడం ఉపయోగిస్తే బాగానే ఉంటుంది కదా, తప్పైతే కాదు. బేసిక్గా ఏంటంటే పెద్దనాన్న గారేమో బిజీగా ఉన్నారండి. సో ఆయన ఢిల్లీ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఆయనతో అవ్వకపోవచ్చు, ఒకసారి లొకేషన్ అడగాలి. ఇంకా దగ్గరికి వచ్చేస్తున్నారు కదా. అవును, మోస్ట్లీ వీకెండ్ అలాగే ఉంటుందండి. ఇక్కడ చేస్తారా అక్కడ చేస్తారా ఫంక్షన్? అంటే యాక్చువల్గా పెద్దనాన్న గారు వస్తే అక్కడ చేద్దాం అనుకున్నానండి. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ఆల్ ద సినారియోస్ అండి. అంటే ఇప్పుడు ఆ వర్షాలు కూడా బాగా ఎక్కువ ఉన్నాయి కదా యాక్చువల్. సో ఈ వీకెండ్ వరకు అక్కడ ప్రమోషన్ చేసి నెక్స్ట్ 2 days బిఫోర్ ద రిలీజ్ ఇక్కడ చేద్దాం అనేది ఒక ఐడియా. నేహో సార్, మీ దగ్గర నాకు మీరు 5 స్క్రిప్ట్లో 2-3 చెప్పారు, మంచి ఎగ్జైటింగ్ ఐడియాస్. సో దీని మీద ఆల్రెడీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. యూనిట్ నుంచి వినపడడం కాబట్టి ఇండస్ట్రీలో వినపడడం అనేది చాలా రేర్గా జరుగుతుంటుంది. అది బాగా వస్తుంది అని చాలా రేర్గా అనిపిస్తుంది. అది మీ దగ్గర కూడా వచ్చి ఉంటుంది. అది కిందకి వెళ్తే బయ్యర్ల దగ్గరికి వెళ్తేనే మీకు ఎంక్వైరీస్ వస్తాయి. అవునవును, బయ్యర్లు అంతా వాళ్ళు చాలా వాళ్ళంతకన్నా అవును వాళ్ళు వేసి ఉంటారు, సినిమా వస్తుంది పట్టుకుందాం. అవునవును. సో ఆ ఫీడ్బ్యాక్ వస్తే మీకు ఉంటుంది. సో ఎనీహో సార్, ఈ సినిమాతో మళ్ళీ ఫుల్ ట్రాక్లోకి వచ్చేసి థ్యాంక్ యూ, మంచి సినిమాలు రావాలి. థ్యాంక్ యూ సార్.